హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను బెల్లం అండ్ వీట్ ఫ్లోర్తో ఒక కేక్ అనేది చూపించబోతున్నాను. కేక్ రెసిపీ. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ యామిని గౌతమ్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నెక్స్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఆ తర్వాతకి 1/2 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకున్నాను. ఆ తురిమిన బెల్లంలో కొంచెం 1/3 కప్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఏ ఆయిల్ అయినా పర్లేదు. ఆయిల్ వేసుకున్న తర్వాతకి ఇక్కడ నేను 1/4 కప్ మెల్టెడ్ బటర్, కరిగించిన వెన్నెను వేసుకున్నాను. ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాతకి ఇక్కడ నేను 1 కప్ వరకు గోధుమ పిండి వీట్ ఫ్లోర్ వేసుకున్నాను. ఆ తర్వాతకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇవన్నీ వేసాక ఇప్పుడు మనం కేక్ బేక్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కట్ అండ్ ఫోల్డ్ ప్రొసీజర్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిసిపోయిన తర్వాతకి ఇప్పుడు దీంట్లో కొంచెం అంతా వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుందాం. వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాక ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ ప్రొసీజర్లో మిక్స్ చేసుకోండి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకి బ్యాటర్ అనేది ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో రావాలి. ఇక్కడ నేను కేక్ ప్యాన్కి ముందుగా ఆయిల్ రాసి పైన డస్టింగ్ పౌడర్ వేసుకొని వీట్ ఫ్లోర్ వేసుకొని పెట్టేసుకున్నాను. తర్వాతకి ఈ బ్యాటర్ అంతా ఈ కేక్ ప్యాన్లో పోసేయండి. పోసాక ఒకసారి ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి. ఆ తర్వాత నేను ఇక్కడ పైన టాపింగ్ కోసమని కొంచెం ఒక 1/2 టీ స్పూన్ జీడిపప్పు, ఒక 1/2 టీ స్పూన్ కిస్మిస్ అండ్ 1 టీ స్పూన్ వరకు గ్రీన్ టూటీ ఫ్రూటీ అండ్ 1 టీ స్పూన్ రెడ్ టూటీ ఫ్రూటీ తీసుకున్నాను. ఇవన్నీ ఒకసారి పైనుంచి టాపింగ్ వేసుకోండి. చూడటానికి చాలా బాగుంటుంది. అలాగే మనం తింటున్నప్పుడు కొంచెం క్రంచీనెస్ అనేది వస్తుంది కేక్. ఇలా మొత్తం టాపింగ్ వేసుకున్నాక కొంచెం 1/2 టీ స్పూన్ వరకు సెసమీ సీడ్స్, నువ్వులు ఉంటాయి కదా, అవి కూడా పైనుంచి టాపింగ్ వేసుకోండి. ఇవన్నీ వేసాక ఇప్పుడు నేను ముందుగా ఇక్కడ ప్రీహీట్ చేసుకున్న ప్యాన్ని 5 మినిట్స్ వరకు ఇలా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోకి ఈ కేక్ టిన్ అనేది పెట్టేసుకుందాం. కేక్ టిన్ పెట్టి మూత పెట్టి ఒక 1/2 అవర్ 30 మినిట్స్ వరకు బేక్ చేసుకుందాం. 30 మినిట్స్ తర్వాతకి మనం చూసుకుంటే నాకు కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఒకసారి నేను టూత్ పిక్ పెట్టి చూస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాతకి డీమౌల్డ్ చేసుకుందాం. డీమౌల్డ్ చేసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కేక్ తింటుంటే ప్రతి ఒక్క బైట్ అనేది పిల్లలు కానీ మనం కానీ ఎంజాయ్ చేస్తూ తింటాము. డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.